హలో ఫ్రెండ్స్, మనం ఏదైనా పని మనకు అనుకూలంగా జరగనప్పుడు మనం ఎంత బాధపడతామో, అదే పని మనకి లేటుగా జరిగినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో, మనకు అది దేవుడిచ్చిన దానిలాగా గ్రహించి మనం ఎంత సంతోషంగా ఉంటామో ఇప్పుడు మీకు ఒక చిన్న కథ ద్వారా చెప్పదలుచుకున్నాను. అనగనగా భూమి మీద ఒక చిన్నారి ఉండేవాడు. దేవుడు అందరికీ స్వర్గంలో పళ్ళు పంచిపెడుతున్నాడని ఆ పిల్లాడికి ఒకరోజు తెలిసింది. ఆ విషయం విని చాలా ఆనందించాడు. దేవుడి నుంచి పండు తీసుకోవడం కోసం స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. ఆ పెద్ద వరుసలోనే నుంచున్నాడు ఆ చిన్నారి. మరి కాసేపట్లో తాను నేరుగా భగవంతుడి చేతుల మీదుగా బహుమతి అందుకోబోతున్నానన్న భావన ఆ చిన్నారిని ఉద్వేగంతో కుదిపేసింది. తన వంతు వచ్చినప్పుడు ఆ పిల్లవాడు పండు అందుకోవడానికి 2 చేతులు చాచాడు. దేవుడు ఆ పిల్లాడికి పండును అందించాడు. దురదృష్టవశాత్తు అంత పెద్ద పండుని ఆ చిట్టి చేతులు నిలిపి ఉంచలేకపోయాయి. జారి మట్టిలో పడిపోయి ఆ పండు వృధా అయిపోయింది. చిన్నపిల్లాడు చాలా నిరాశపడ్డాడు. మరో పండు కావాలంటే మళ్ళీ క్యూలో నిలబడాలని దేవుడి దగ్గర ఉండే మంత్రులు ఆ పిల్లాడికి సూచించారు. అంతసేపు ఎదురు చూసి ఉత్త చేతులతో వెళ్ళడం కంటే మరి కొంతసేపు వరుసలో నుంచోవడమే మంచిదని అనుకున్నాడు ఆ పిల్లవాడు. కానీ ఆ సమయానికి క్యూ ముందరికంటే చాలా పెద్దదైపోయింది. వరుసలో మళ్ళీ నించున్న చిన్నారి దేవుడి నుంచి పండు తీసుకొని వెళ్తున్న వారి మొహంలోని సంతృప్తిని గమనించాడు. దేవుడిచ్చిన పండును అందరూ అంత సులువుగా తీసుకెళ్తుంటే తనకే ఎందుకు ఇలా అయిందా అని చాలా బాధపడ్డాడు. తనొక్కడే అంతలా కష్టపడడానికి తను చేసిన పాపం ఏంటన్న సందేహం ఆ పిల్లాన్ని క్షోభ పెట్టింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పండుని పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. ఎట్టకేలకు వరుసలో అతని వంతు వచ్చింది. ఈసారి దేవుడు పండుని ఇస్తూ ప్రేమగా ఇలా అన్నాడు. నా ముద్దుల చిన్నారి బాబు, ఇంతకుముందు నీకు పండు ఇస్తున్నప్పుడు అది కుళ్ళిపోయిన సంగతి అప్పుడే గమనించాను. అందుకే అది నీ చేతుల్లో నుంచి పడిపోయేలా చేశాను. ఈసారి నీకు నా తోటలోకెల్లా మంచి పండు ఇద్దామనుకున్నాను. కానీ అలాంటి పండు ఇంకా పెరుగుతూనే ఉంది. అందుకే నిన్ను వరుసలో ఎక్కువసేపు నిలబెట్టేశాను. ఇదిగో ఇప్పుడు నేను నీకు ఇస్తున్న పండు తోటలో ఇప్పటి వరకు కాసిన పండ్లలోకెల్లా అత్యుత్తమైనది. ఇది నీదే. కొన్నిసార్లు మనం 100% నిబద్ధతని, అంకితభావాన్ని చూపిన పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, లేదా అవి విఫలం కూడా కావచ్చు. అలాంటప్పుడు అంతకంటే గొప్పదేదో మన కోసం దేవుడు అట్టే పెట్టి ఉంచాడని, అందుకే ఆలస్యమైందని లేదా విఫలమైందని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.